హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పాలక్ పులావ్ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది, చూసేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పాలక్ అండ్ టమాటో పీసెస్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అలా చేసుకోవాలి. సో ఆ తర్వాత నేనైతే ఇక్కడ నాకు ఎన్ని బియ్యం కావాలో అన్ని బియ్యం బాస్మతి రైస్ ఆల్రెడీ వాష్ చేసి నానబెట్టి పెట్టేశాను అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకొని హోల్ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో, మీకు ఏవైతే ఇష్టమో అవి హోల్ స్పైసెస్ అన్నీ కూడా అందులో యాడ్ చేసేసుకోండి. అండ్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా సాజీరా కానీ జీరా కానీ ఏదైనా యాడ్ చేసేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఏవైతే ఆల్రెడీ మనం ఆలు కట్ చేసి పెట్టుకున్నామన్నమాట, సో అది కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే ఇంతకుముందు పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి మసాలాని. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్, అల్లం, పసుపు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. అండ్ చికెన్ మసాలా వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకొని మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ పైకి రావాలి, అప్పుడైతే మనకి మసాలా బాగా కుక్ అయినట్టు. ఆ తర్వాత ఇప్పటి వరకు నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా, ఆ బియ్యం కూడా వాటర్ తీసేసి వేసుకోవాలన్నమాట. కడాయిలో వేసుకొని బాగా బియ్యంని మసాలా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసిన తర్వాత రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి మనం. సో మీకు ఏమన్నా సాల్ట్ అడ్జస్ట్ చేసుకునేది ఉంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మంచిగా బాయిల్ అయిన తర్వాత వాటర్ మూత పెట్టి దమ్ పెట్టేసామనుకోండి ఒక 15 మినిట్స్, మన మంచిగా పాలక్ పులావ్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి ఎలా వచ్చింది మీకు ఈ రెసిపీ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.